వెల్కమ్ టు కేకే న్యూస్. అద్భుతంగా సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో నిర్మించారు. అటువంటి ఆలయంలో అనేక పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాస్తవంగా సాగర్ గారు కూడా రావాలి, ఆలయానికి సంబంధించిన ధర్మకర్త. ఆయన ఆల్రెడీ అక్కడ పూజలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున ఆలయ ట్రస్టీలు చిల్లా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే పివిఆర్ సురేష్ గారు, అలాగే ఎస్ ధవలేష్ కుమార్ గారు, ప్రత్యేకంగా ఆలయానికి సంబంధించిన ఆర్టిస్టు వ్యాకరణం భారద్వాజ్ గారు, ఆయన కూడా భక్తి బృందం ప్రతినిధి. మరి వీళ్ళు ఏంటంటే అక్కడ విశేషాలు తెలియజేస్తారు కాబట్టి దయచేసి ముందుగా ఇందులో శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమో వెంకటేశాయ. ఈరోజు పాత్రికేయుల ప్రతినిధులందరికీ నమస్కారం అండి. టెంపుల్ ధర్మకర్త అయినటువంటి సాగర్ రెడ్డి గారు ట్రస్టీగా మమ్మల్ని ఈ ప్రెస్ మీట్ పంపించడం జరిగింది సార్. ముఖ్యంగా వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి కృపతో ఆశీస్సులతో నేను మాట్లాడటం ప్రారంభిస్తున్నాను. ఈరోజు వైకుంఠగిరి టెంపుల్ అనేది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభశుభం టెంపుల్. ఇది 2024 ఏప్రిల్ 3వ తారీఖున వైకుంఠగిరి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందండి స్వామివారి దగ్గర. టెంపుల్ శంకుస్థాపన వచ్చేసరికి 2022 ఏప్రిల్ 7వ తారీఖున శంకుస్థాపన జరిగిందండి. కేవలం మనకి 2 సంవత్సరాల వ్యవధిలోనే టెంపుల్ అనేది పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా దర్శనానికి అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇక్కడ టెంపుల్ సంబంధించి అసలు ఏ విధంగా మనకి టెంపుల్ అనేది ఇక్కడ రావడం జరిగిందంటే 2008లోని సాగర్ గారు ఆయన రోడ్డు వేద్దాం అని చెప్పేసి ఊరిని అప్రోచ్ చేయడం జరిగింది. కాలినడకన సుమారు 18 కిలోమీటర్లు కాశీపట్నం నుండి 18 కిలోమీటర్లు వయా ఘాట్ రోడ్డు ఆల్మోస్ట్ హిల్ స్టేషన్ వరకు వెళ్ళడం జరిగిందండి. 5 పాయింట్ రీచ్ అవడం జరిగింది. అయితే ఆ స్వామివారు కరుణా కటాక్షంతో ఇక్కడ టెంపుల్ గురించి చెప్పాలి సార్. జనరల్ గా అక్కడ రోడ్ వేయడం అనేది చాలా ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే విపరీతమైన వర్షం పడడం, లేదంటే సడన్ గా ఎండ రావడం, నెక్స్ట్ ఫారెస్ట్ అంటే యానిమల్స్ అలాంటి ఉంటాయని చెప్పేసి అక్కడ పక్కన ఉండే గ్రామం వ్యక్తికి ఇటుపక్క కింద ఉండే గ్రామానికి అంటే ఆ టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ చుట్టుపక్కల మనుషులకి ఈ కాశీపట్నం ఊరు రావడం అనేది జీవితంలోని ఎరగరంట. జస్ట్ 18 కిలోమీటర్స్. బట్ ఏంటంటే వాళ్ళందరూ కూడా టెంపుల్ కట్టిన తర్వాత ఈ రోజు చక్కగా వాళ్ళు ఆటోలు కొనుక్కున్నారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది. రోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంబులెన్స్లు వస్తున్నాయి. అంతా నడుస్తుంది. కానీ మనకి టెంపుల్ సంబంధించి ఏంటంటే అక్కడ ప్రెసెంట్ డ్రింకింగ్ వాటర్ అనేది ఒక ఇష్యూ ఉందండి. వాటర్ ప్రాబ్లమ్ అంటే భక్తులు ఒక 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ నుంచి ప్లాన్ చేసాము వాటర్ తీసుకెళ్ళడానికి. అంటే ఓవర్ హెడ్ లిఫ్ట్ ఇరిగేషన్ లాగా వాటర్ తీసుకెళ్ళడానికి 10 కిలోమీటర్స్ ప్లాన్. అంటే మనకి ఒకేసారి నిర్మాణానికి ఏ విధంగా అక్కడ ఎవరైతే ధర్మకర్త ఉన్నారో సాగర్ గారు ఆయన వ్యయ ప్రయాసాలు కొరిచి 2008లో ఆయన ఒక రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు అనేక ఆటంకాలు ఎదుర్కోవడం, తర్వాత ఆ అవాంతరాలను ఎదుర్కొని 3333 అడుగుల ఎత్తులో అతి పెద్ద ఆలయం నిర్మించడం. మరి ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి అందుబాటులో తీసుకురావడం. మరి ఈ ఆలయం అత్యంత మహిమాన్వితం కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి అని చెప్పేసి ఆ ట్రస్టులు అందరూ కోరుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా అక్కడ ప్రత్యేక పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. అందులో భాగంగానే దశల వారికి ఈ రోజు నుంచి శనివారం వరకు కూడా రాజగోపురం ప్రతిష్ట, అలాగే ప్రత్యేకంగా మరి భగవద్ రామానుజాచార్యుల వారి ప్రాణ ప్రతిష్ట విగ్రహాన్ని, అలాగే అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. దీంతో పాటు మరి ప్రత్యేకంగా వివిధ ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఆ రోజు వరకు కొనసాగుతాయి. కాబట్టి రాజగోపురం కూడా సువిశాలంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆయా కార్యక్రమాల్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఈ మన పాత్రికేయులందరినీ కూడా ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మరో ట్రస్టీ మన
సురేష్ సురేష్ గారు మాట్లాడుతున్నారు. నాన్నగారి పేరు వెంకట కొండలు. ఎందుకు వెంకట అనేది ప్రత్యేకంగా చెప్తున్నానంటే మేము డివోటీస్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి. సాగర్కి నాకు ఆల్మోస్ట్ 2.5 decades నుంచి ఫ్రెండ్షిప్. ఆయనకి వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్ కట్టాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ ఈ షేర్ విత్ మీ లైక్ ఇలా కలిపెట్టి ఆ పర్టికులర్ ప్లేస్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి దిస్ ఇస్ ద ప్లేస్ నేను ప్లాన్ చేస్తున్నాను అని చెప్పంటే, ముందు జనరల్గా ఏంటిది ఇంత పెద్ద కార్యక్రమం కలిపెట్టాడు, ఎంతవరకు సాధించగలడా అని చెప్పి అనుకునేవాడిని. తర్వాత కడుతున్నప్పుడు కూడా వెళ్తూ ఉండేవాడిని. ఆ టైంలోని టెంపుల్ వరకు కట్టడం ఒక ఎత్తు అయితే కనుక టెంపుల్ కట్టి వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఎదురులో కూర్చున్న వాళ్ళతో చక్కగా తిరగదారం చేసుకుని భస్మదారం చేసుకుని వచ్చారు. మీ అందరికీ వేరే విధంగా చెప్పక్కర్లేదు. ఆయన అక్కడ వెలుస్తాను అని చెప్పడానికి సెలెక్ట్ చేసుకున్న సోలు సాగర్ గారు. నన్ను ఇక్కడ నిలబెట్టు అని చెప్పిన అతను వెంకట రాజు గారు. కలో సంకీర్త కేశవం, కలియుగంలో నామపారాయణ ఒక్కటి చేస్తే చాలని చెప్పి ఋషుల తాలూకు వాక్యం. ఇంకా పూర్వం యాగాలు యజ్ఞాలు చేస్తే కానీ ఆయన పుణ్యానికి అవకాశం ఇచ్చిన కుటుంబం మా కుటుంబం. మా ముగ్గురు పిల్లలు నేషనల్ అవార్డీస్. 14వ తారీఖున స్వామివారికి నేను స్వరార్చన చేస్తున్నాను. అన్నమాచార్య తాలూకా విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ సదవకాశాన్ని ఆయన నాకు ఇచ్చాడు. ఒక సాగర్ గారు, ఒక అందరూ వెంకటేశ్వరం దర్శించుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.